మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవుల తండ్రి ప్రభా నాయన, ఈ విధంగా తండ్రి ప్రభా ఆగస్టు 1వ తారీఖు నుంచి ప్రభా ఈ నెల ఆఖరి వరకు మీ కృప చెప్పున, మీ కనికరం చెప్పున తండ్రి మమ్మల్ని కాచి కాపాడి ఈ విధంగా తండ్రి ప్రభా అండమాన్ విద్యల ఆరాధన మందిరంలో తండ్రి మేము మీ పాద సన్నిధిలో ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఆన్లైన్ సర్వీస్ ప్రభా నాయన మీ పాద సన్నిధికి వచ్చి నాయన మోకరించి మీ నామంలో వేడుకోవడానికి ప్రార్థించడానికి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి అనేకమైన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈ దినము ఈ సమయము ఎందరికో లేదు తండ్రి ప్రభా. మాకు ఈ విధంగా మీరు ఈవిగా ఇచ్చినందుకు, ఉచితంగా ఇచ్చినందుకు తండ్రి ప్రభా మీరు అనేకమైన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు వచ్చిన బిడ్డను బట్టి అనేకమైన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఇంకా మా ప్రియతమ సంఘ విశ్వాసులు ప్రభా ఇంకా ఎవరెవరైతే ప్రభా రానే ఉన్నారో, మార్గంలో ఉన్నారో ప్రభా క్షేమంగా కరెక్ట్ సమయానికి మీ ఆలయాన్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆయన కరెంటుని వాతావరణాన్ని మీ అదుపులో చూడండి ప్రభా, మాకు అనుకూలంగా ఉంచండి నాయన. ఈ ఆలయంలో తండ్రి ఇటువంటి అంధకార శక్తులు పని చేయకుండా ఏ నామములో ప్రార్థన ప్రభా. అంత మాత్రమే కాకుండా ప్రభా ఇప్పుడు నాయన పాడబోయే పాటల్లో మీరే మహిమ పొందండి నాయన. అంత మాత్రమే కాకుండా నాయన మాట్లాడబోయే దాసుల్ని ప్రభా మీరే సిలువ సంతల తండ్రి ప్రభా మరుగుపరచండి. మంచి శక్తిని, ఆలోచన తండ్రి బలము ఇచ్చి మీ పరిశుద్ధాత్మ ద్వారాగా పరిశుద్ధమైన లేఖలో నుంచి తండ్రి ప్రభా మాట్లాడటానికి మీరే సహాయం చేయండి తండ్రి. ఆ వాక్యాన్ని మేము విని ప్రభా మేము కూడా ప్రభా బలంతో, శక్తితో తండ్రి, జ్ఞానంతో మీ పాద సన్నిధిలో మొదలుపెట్టుకోవడానికి సహాయం చేయండి తండ్రి ప్రభా. మీకు ఎటువంటి ప్రార్థన ఆయన ఇష్టమో అటువంటి ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. ఆ ప్రార్థన మీరు అంగీకరించి మేము ప్రార్థించే దానికి మీరు బహుమతి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అవునైనా మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా అడుగుడి మీకు ఇవ్వబడని చెప్తున్నారు తండ్రి ప్రభా. అవునని ఈ రాత్రికాల సమయంలో మేము అడగడానికి వచ్చాము తండ్రి ప్రభా. మీరే మాకు సహాయం చేయండి తండ్రి. ఇర్మీయా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా గూఢమైన సత్యాలను మాకు తెలిపి మీరే మంచి జ్ఞానాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన ఈ విధంగా తండ్రి ప్రభా మరి మద్రాస్ జోస్మా సంఘాన్ని జ్ఞాపించుకుంటున్నాను తండ్రి. జోస్మా సంఘంలో ఉన్న పెద్దల్ని జ్ఞాపించుకుంటున్నాను నాయన. ఇంకా చుట్టుపక్కల ఉన్న సంఘాలను కూడా జ్ఞాపించుకుంటున్నాం తండ్రి ప్రభా. ఎక్కడైతే ఈ విధంగా ఆన్లైన్ సర్వీస్ బ్రదర్ భక్సింగ్ గారు ఫెలోషిప్ ఈ సంఘాల్లో ఈ విధంగా ప్రార్థన కూటం జరుగుతుందో ప్రతి సంఘాల్లో మీరు ఉండి ప్రభా మీరు మాత్రమే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ విధంగా నాయన ఇంకా మా బిడ్డలు ఎవరైతే రానే ఉన్నారో త్వరగా మీ ఆలయానికి రమ్మని, ఈ కార్యక్రమం అంతట్లో కూడా మీరు మాత్రమే మా మధ్యని మహిమ పొందమని, స్టార్టింగ్ నుంచి ఆఖరి వరకు మీరు మాత్రమే కార్యక్రమం అంతా కూడా జరిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి బతిమాలి పెట్టుకున్నా తండ్రి. ఆమేన్. సీఎం పాటల పుస్తకం నుండి 208వ పాట పాడుకుందాం. పాత పాటల పుస్తకం నుండి 206 నమ్మకమైన నా ప్రభు నిన్ను స్తుతింతుననే పాట పాడుకుందాం. తెలుగు 208 కొత్త పాటల పుస్తకం, పాత పాటల పుస్తకంలో 206. నమ్మకమైన నా ప్రభు Wow.
తమిళ్ 480. తెలుగు 580వ పాట. పాత పాట పుస్తకంలో 569, ఓల్డ్ సాంగ్ బుక్ నెంబర్ 569, హిందీ 415, తమిళ్ 482. నీ పాద సన్నిధికి కృపమయ యేసయ్య అనే పాడుకుంటున్నాను. திருப்பாதனம் இவனே கிருபை இயேசுவே தாமதம் ஐகாதே தேவா சமூகத்திலே
Thank you.
తెలుగు కావాలి కదా. நம்முடைய ஜபத்துக்கு உதவியா இருக்கும்படி మనకు ప్రార్థనకు సహాయం నిమిత్తమై கர்த்தருடைய வேதத்திலிருந்து ஒரு வார்த்தையை நாம் தியானித்து நாம் ஜெபிக்க கர்த்தர் உதவி செய்வார்கள். పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యాన్ని చదువుకొని మనము ధ్యానించుకొని ప్రార్థనలోకి వెళ్దాం. சங்கீதம் 42 சங்கீதம் కీర్తనలు 42వ అధ్యాయం. சங்கீதம் 42 కీర్తనలు 42 11வது வசனத்தை அனைவரும் சேர்ந்து வாசிக்கலாம். 42వ కీర్తన 11వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. 42వ కీర్తన 11వ వచనము అందరం కూడా కలిసి చదువుకుందాం. வாசிக்கலாம். 11வது வசனம். என் ஆத்மாவே நீ ஏன் கலங்குகிறாய், ஏன் எனக்குள் தேங்குகிறாய், தேவன் என்னை காத்திரு, என் முகத்துக்கு ரட்சிப்பும் என் தேவனுமாய் இருக்கிறவரை நான் இன்னும் துதிப்பேன். கர்த்தருடைய உதவிக்காக ஜெபிக்கலாம். దేవుని సహాయం కొరకే ప్రార్థన చేస్తున్నాం. எங்களை நேசிக்கிற மகிமையுள்ள பரமபிதாவே, உம்முடைய பரிசுத்தமான மேலான உயர்த்தப்பட்ட நாமமாகிய இரட்சகராக இயேசு கிறிஸ்துவின் நாமத்திலே எங்களை முற்றிலுமாய் தாழ்த்தி ஒப்பு கொடுத்தவர்களாக ஒத்தாசையோடு படுவதற்கு நேராக எங்கள் கண்களை ஏறெடுக்க முடியாய் இந்த நேரமானது எங்களுக்கு ஈவாய் கொட்டி கொடுக்கப்பட்டிருக்கிறபடியினால் நன்றியுடைய ஹிருதயத்தோடு ஸ்தோத்திரிக்கிற கர்த்தாவே. ஆமாண்டவரே, நாங்கள் உங்களுடைய சமூகத்தில் கிட்டி சேரத்துக்கான பாக்கியத்தை சிலுவையிலே எங்களுக்கு சம்பாதித்து கொடுத்ததுக்காய் நன்றியுள்ள ஹிருதயத்தோடு ஸ்தோத்திரிக்கிறோம். தொடர்ந்து கர்த்தாவே இந்த மண்டலம் முழுவதையும் உடைய ஆதிக்கத்துக்களை கொண்டு வருகிறோம். நீர் ஒருவரை பொறுப்பேற்றுக் கொள்ளும். அடியாளா வந்திருக்க ஒவ்வொரு பேர்பராய் ஆண்டு கொள்வீராக. ஆவியாருடைய கிருபையானது, ஆவியாருடைய கிரியையானது இங்கே நடைபெறட்டும். ஆவியை எங்களோடு கொடுத்து கர்த்தாவை அசைவாடி எங்கள் உள்ளங்களிலே கர்த்தாவே பேசுகிறாக. ஆண்டவரே, நீ தாமே எங்களை பொறுப்பேற்றுக் கொள்ளும். துவக்க முடிவு நீர்ந்தரும். அடியான் உங்களை பொறுப்பாக தாழ்த்தி ஒப்புக் கொடுக்கிறேன். அடியான் ஒன்று சொல்லி அறிக்கை செய்கிறேன். நீர் பேசும் ஆண்டவரே, ஆவியார்கள் கிரியை நடப்பிப்பதாக. துதிகளை மகிமை அமைக்க விரித்தாகட்டும். அடியார்கள் சிறுக நீர் பெருக நாமத்தை மயப்படுத்திக் கொள்ளும். சத்திர அந்தகார கிரியைகளை நசரேயனாக இயேசு கடிந்து அப்புறப்படுத்தவனா துதி ஸ்தோத்திரத்தோடு கெஞ்சி கேட்டு மகிமையில பரமபிதாவே. ஆமென். இங்கே சங்கீதக்காரன் இங்கே சொல்லுகிறார், ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నారు, என் ஆத்மாவே நீ ஏன் கலங்குகிறாய், నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, ஏன் எனக்குள் தியங்குகிறாய், నాలో నీ వేళ తొందరపడుచున్నావు, தேவனை நோக்கி நீ காத்திரு, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, என் முகத்துக்கு ரட்சிப்பும் ఆయనే నా రక్షణకు కర్త, என் தேவனுமாய் இருக்கிறவரை நான் இன்னும் துதிப்பேன். నా దేవుడు ఇంకనూ నేను ఆయనను స్తుతించదను. இத சங்கீதக்காரர் தனக்குத்தானே சொல்லிக் கொடுக்கிறோம். ఇది కీర్తనకారుడు తనకు తానే చెప్పుకుంటున్నాడు. சங்கீதக்காரர் தன்னுடைய ஆத்மாவுக்கு சொல்லுகிறது நமக்கு பார்க்கிறோம். ఇక్కడ కీర్తనకారుడు తన ఆత్మతో మాట్లాడుకుంటున్నాడు. இதே போல ஒரு ஆத்மாவுக்கு ஒரு வார்த்தையை அவன் சொல்லுவான் சங்கீதக்காரர். అదే విధంగా తన ఆత్మ కొరకే కీర్తనకారుడు మరొక మాట కూడా చెప్తున్నాడు. என்ன வசனம் தெரியுமா உங்களுக்கு? ఏ వచనమో తెలుసా మీకు? அவன் சொல்லுவான், தன்னுடைய ஆத்மாவை பார்த்து ஒன்று சொல்லுவான். తన ఆత్మను చూసుకుని ఆయన ఒక మాట చెప్తాడు, என் ஆத்மாவே నా ప్రాణమా கர்த்தரை ஸ்தோத்திரி, దేవుని స్తుతించు, அவன் செய்த வார்த்தை நீ மறந்துடாது, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరువకు. அவனுக்குள்ளே அந்த மனசாட்சியில அவன் பேசுவான். తన యొక్క మనస్సాక్షిలో ఆయన మాట్లాడుకుంటున్నాడు. அதே போலதான் இங்க అదే రీతిగా ఇక్కడ కూడా அவனுடைய ஆத்மா அவனுக்கு எதற்கும் கலங்கிக்கிட்டு இருக்கு. ఆయన ఆత్మ దేని కొరకై కృంగిపోయి ఉంది. என்ன செய்யணும்னு புரியாதபடி தேங்கி கொண்டிருக்கிறான். ఏమి చేయాలో తెలియకుండా ఆయన కృంగి ఉన్నాడు. அதனாலே நாம் இன்று ஆண்டவருடைய சமூகத்தில் காத்திருக்கிறோம். కనుక ఈ రోజున మనము దేవుని సన్నిధిలో ఎదురు చూస్తూ ఉన్నాం. எதுக்காக காத்து கொண்டிருக்கிறோம்? ఎందుకు ఎదురు చూస్తున్నాం? நாம் ஏறெடுக்கிற ஜெபத்துக்கு கர்த்தர் கண்டிப்பாக நீங்க பதில் கொடுப்பார் என்று காத்திருக்கிறோம். కనుక నేను చేసే ప్రార్థనకు తప్పనిసరిగా దేవుడు ఈ రోజు నాకు బదులిస్తాడనే ఉద్దేశంతో మనం ఎదురు చూస్తున్నాం. அதனாலதான் இங்க சங்கீதக்காரர் எழுதுகிறாங்க, అందుకనే ఇక్కడ కీర్తనకారుడు రాస్తున్నాడు, நீ தேவனை நோக்கி காத்திரு, నీవు దేవుని వైపు ఎదురు
చూస్తూ ఉండు. அவர் உனக்கு விடுதலை கொடுப்பார். ఆయన నీకు విడుదల ఇస్తాడు. அவர் உனக்கு ரட்சிப்பு கொடுப்பார். ఆయన నీకు రక్షణ ఇస్తాడు. அவர் உங்களுக்கு ஒளியுள்ள தேவனா இருக்கிறார். ఆయన నీకు వెలుగుగా ఉండే దేవుడుగా ఉన్నాడు. எல்லா பிரச்சனையும் உன்னை விட்டு நீக்கி போடுவார். కాబట్టి నీకు వచ్చిన ప్రతి సమస్య నుండి కూడా ఆయన నిన్ను తప్పిస్తాడు. எப்பொழுது? ఎప్పుడు? நாம் ஆண்டவருடைய சமூகத்திலே காத்திருக்கும் பொழுது, మనము దేవుని సన్నిధిలో ఎదురు చూస్తున్నప్పుడు. ஆண்டவர் கூட இரவிலே போய் ஜெபம் பண்ணி கொண்டிருந்தார். కనుక అక్కడ ప్రభువారు కూడా మరి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. పితాவை నోకి அவர் காத்து கொண்டிருந்தார். ఆయన తండ్రి వైపు చూస్తూ ఎదురు చూస్తున్నాడు. పితాவை నోకి அவர் ஜெபித்துக் கொண்டிருந்தார். ఆ తండ్రి వైపు చూసి ఆయన ప్రార్థనలో ఉన్నాడు. ఎందుకని? பதிலை பெற்றுக்கொள்ள, ఎందుకంటే జవాబు పొందాలని. இன்னைக்கு நம்ம அந்த எண்ணங்களோடு தான் நம்ம இங்க வந்திருக்கிறோம். మనం ఈ రోజు రాత్రి అదే ఉద్దేశంతో దేవుని మందిరానికి నడిపించబడ్డాం. సభలో நாம் ஜெபிக்க வந்திருக்கிறோம். మనం సంఘంలో ప్రార్థన చేయడానికి వచ్చాం. సభ குறித்த కార్యం, సంఘానికి సంబంధించిన కార్యములు, ఊழிయத்து குறித்த కార్యం, ஊழியத்து குறித்த காரியம், పరిచర్య గురించి మరి కార్యములు, நம்முடைய குடும்பத்தை குறித்த காரியம், మన కుటుంబానికి సంబంధించిన కార్యములు, மற்ற விசுவாசிகளுடைய பிரச்சனைக்குரிய காரியங்கள், ఇతర విశ్వాసుల యొక్క ఇబ్బందుల గురించి కార్యములు, இதை எல்லாவற்றையும் நாம் சொல்லி நாம் கர்த்தருக்கு தெரியப்படுத்த போகிறோம். ఇవన్నీ కూడా మనము దేవుని సముఖంలో చెప్పి వారి కొరకు ప్రార్థన చేయనున్నాం. அவர் நமக்கு கண்டிப்பாக பதில் கொடுப்பார். ఆయన ఖచ్చితంగా మనకి జవాబు ఇస్తాడు. இப்போ அவர் நமக்கு கண்டிப்பா பதில் கொடுப்பார் என்பது ఆయన ఖచ్చితంగా మనకి మరి ప్రార్థనకు జవాబు ఇస్తాడన్నది எதை குறிக்கிறது என்றால், దేని గురించి చెప్తుందంటే அவருடைய விசுவாசத்தை குறிக்கிறது. వారిలో ఉన్న విశ్వాసమును గురించి చెప్తుంది. நீ பயப்படாத, మీరు భయపడద్దు, ஆண்டவர் உங்களுக்கு ரட்சிப்பு கொடுப்பார். దేవుడు మీకు రక్షణ ఇస్తాడు. நீ கலங்கி இருக்கிற, మీరు కలత చెందుతున్నారు, கலங்காத, కుంగవద్దు, ஆண்டவர் உனக்கு விடுதலை கொடுப்பார். దేవుడు మీకు విడుదల ఇస్తాడు. அந்த சங்கீதம் என்ன சொல்றான் பாருங்க. కీర్తనకారుడు ఏం చెప్తున్నాడో చూడండి. 62వ సంగీతం 5వ వచనం. 62వ కీర్తన 5వ వచనం. 62వ కీర్తన 5వ వచనం. నా ప్రాణమా దేవుని నమ్ముకుని మౌనముగా ఉండుము, ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ஆமா, என் ஆத்மாவே தேவனையே நோக்கி அமர்ந்திரு. నా ప్రాణమా దేవుని నమ్ముకుని మౌనముగా ఉండము. நான் நம்புகிறது அவரால் கிடைக்கும். మనము నమ్మినట్లయితే ఆయన నుండి మనకు దొరుకుతుంది. நான் நம்புகிறது அவரால் வரும். నేను నమ్ముచున్నది ఆయన ద్వారా నాకు దొరుకుతుంది. எனவே நாம் வந்திருக்கிற ஆண்டவர் சமூகத்தில் வந்திருக்கிறோம். మనము దేవుని సముఖానికి వచ్చాము. எப்பேற்பட்ட பிரச்சனையோடு வந்திருக்கிறோம் தெரியாது. ఎన్నో మరి సమస్యలతో మనం రావచ్చు. அவர்களுக்கு தான் தெரியும். వారి సమస్యలు వారికి మాత్రమే తెలుస్తుంది. ஆண்டவர் நம்ம பார்த்து சொல்ல, உங்களுடைய இருதயம் கலங்க வேண்டாம்னு சொல்றார். అయితే ప్రభు మనం చూసి చెప్తున్నాడు, మీరు కృంగవద్దు. யோவான் சுவிசேஷம் 14వ అధ్యాయం 1వ వచనంలో, యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం. యోహాను సువార్త 14:1. మీరు హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. உங்கள் இருதயம் கலங்காது இருப்பதாக. మీ హృదయము కలవరపడనీయకుడి. ஆண்டவரிடத்தில் விசுவாசமாக, మరి దేవుని యందు విశ్వాసం ఉంచండి. ஆண்டவர் நமக்கு விடுதலை கொடுப்பார். ఆ దేవుడే మనకు విడుదలిస్తాడు. எனவே கலங்கி இருக்கிற ஒருவரை பற்றி நாம் வேதத்தில் வாசிக்க போகிறோம். కాబట్టి ఇక్కడ కలవరపడినటువంటి ఒక వ్యక్తిని గురించి పరిశుద్ధ గ్రంథంలో చూడనేన్నాం. கலங்கி தேங்கி இருக்கிற ஒரு சகோதரியை, ఒక ఎంతో కలత చెంది చింతిస్తున్నటువంటి ఒక సహోదరి విషయంలో வேதத்தில் எழுதியிருக்கிறது. పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ஆதியாகமம் 21వ அதிகாரத்தை எடுத்துக்கொள்ளலாம். ఆదికాండము 21వ అధ్యాయం తీసుకుందాము. ఆదికాండము 21వ అధ్యాయం. ஆதியாகமம் 21వ அதிகாரம், ఆదికాండము 21వ అధ్యాయము 14 முதல் 17 వரை நாம் మారి మారి వాసిக்கலாம். 14 నుంచి 17 వరకు కూడా మనం మార్చి చదువుకుందాం. ஆதியாகமம் 21 14 முதல் 17 வரை. ఆదికాండము 21వ అధ్యాయం 14 నుంచి 17 వరకు మనం మార్చి చదువుకుందాం. ஆபிரகாம் அதிகாலையில் எழுந்து அப்பத்தையும் ஒரு துருத்தி தண்ணீரையும் எடுத்து ஆகாருடைய தோளின் மேல் வைத்து பிள்ளையையும் ஒப்பு கொடுத்து அவளை அனுப்பிவிட்டான். அவள் புறப்பட்டு போய் பெயர்சேபாவின் வனாந்திரத்தில் அலைந்து திரிந்தாள். ఆ తిత్తులోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాణిని పడవేసి, பிள்ளை சாகிறதை நான் பார்க்க மாட்டேன் என்று எதிராக அம்பு பாயும் தூரத்திலே போய் உட்கார்ந்து சத்தமிட்டு அழுதாள். దేవుడు ఆ చిన్నవాణి మరణం వినను,
అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు నీకేమి వచ్చినది, భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వారి స్వరము విని ఉన్నాడు. நீ எழுந்து பிள்ளை எடுத்து அவனை உன் கையினால் பிடித்து கொண்டு போ, அவனை பெரிய ஜாதியாக்குவேன் என்றார். 19. మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిక్కిన నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగించాను. இங்கே நாம் ஒருவரை நாம் இங்கே பார்க்கிறோம். ఇక్కడ మనం ఒకరిని చూస్తున్నాము, ஆகார் என்பவரை பார்க்கிறோம். హాగరు అనే ఒక స్త్రీని మనం చూస్తున్నాం. இந்த ஆகார் என்பவர், ఈ యొక్క హాగరు అనే ఆమె, அங்கே అబ్రహాము ஆகாரை అనిపి విడుகிறார் తన కులందోడు కూడా வெளியே. అక్కడ హాగరుని పంపించేస్తున్నాడు ఆమెకు పుట్టినటువంటి బిడ్డను ఇచ్చి. அங்கே బైబిల్ போட்டிருக்கு. అక్కడ బైబిల్లో రాసి పెట్టారు. அவர் வனாந்தரத்தில் சுற்றி திரிந்தார். ఆయన అరణ్యంలో తిరుగుతూ ఉన్నారు. వనాంతరத்தில் சுற்றி திரிந்தார். కాబట్టి వారు అరణ్యంలో తిరుగుతూ ఉన్నారు. ఎందుకని? நான் வீட்டை விட்டு துரத்தப்பட்டேன். నేను ఇంటి నుండి తరిమివేయబడ్డాను. என்னை విచారిக்க ஒருவரும் இல்லை. இனிமேல் నా గురించి ఆలోచించేవారు ఎవరు కూడా లేరు ఇక నుండి. நான் எல்லாரும் கைவிடப்பட்டு விட்டவன். నేను అందరి ద్వారా కూడా చెయ్యి విడవబడిన దానిగా ఉన్నాను. நான் என் பிள்ளையை எப்படி வளர்ப்பேன்? నేను నా బిడ్డను ఏ విధంగా పెంచగలను? நான் எப்படி என்னுடைய பிள்ளையை நான் காப்பாற்ற முடியும்? నేను నా బిడ్డను ఏ విధంగా కాపాడగలను? தேங்கி கொண்டிருக்கிறார். ఆమె ఎంతో దుఃఖిస్తూ ఉంది. அவருடைய மனம் கலங்கி கொண்டிருக்கிறது. ఆమె హృదయము చాలా కలత చెంది ఉంది. ஒண்ணுமே புரியல உங்களுக்கு. ఆమెకి ఏమీ అర్థం కాలేదు. யார் எனக்கு உதவி செய்வா? ఎవరు నాకు సహాయం చేస్తారు? யார் எனக்கு என்னுடைய குழந்தைக்கு தண்ணீர் கொடுப்பா? ఎవరు నా బిడ్డ దాహాన్ని తీరుస్తారు? நான் எப்படி சாப்பிட்டு எப்படி வாழ்வ உலகத்துல? నేను ఏ విధంగా తిని ఏ విధంగా ఈ లోకంలో జీవించగలను? ஏன்னா அங்க ஆபிரகாம் கொடுத்த அந்த தண்ணீரானது, అబ్రహాం నుంచి పంపిన ఆ యొక్క నీళ్లు கொஞ்சம் நல்லா அது செலவாயிடுச்சு. ఆ కొద్ది సమయం తర్వాత ఖర్చు అయిపోయింది. பணம் இருக்கிறதுக்கு நல்லா செலவு பண்ணி ஆண்டவரை மறந்துட்டு, అయితే డబ్బునంత వరకు కూడా ఖర్చు పెట్టిన తర్వాత మరి మనము దేవుని వైపు చూస్తాం. இல்லை என்ற பட்சத்துல లేకపోతే அப்பதான் உதவியை நாடுறோம். అప్పుడే మనం సహాయం కోరుకుంటాం. உங்களுக்கு தெரியும், கெட்ட குமாரனுடைய கதையை பத்தி தெரியும். మీకు తెలుసు, చెడిపోయిన కుమారుడు కథ గురించి తెలుసు. அவன் அப்பாவை மறந்துட்டான். ఆయన తన తండ్రిని మర్చిపోయాడు. ஏன்? ఎందుకని? அவன்கிட்ட கொஞ்சம் செல்வம் இருக்கு. ఎందుకంటే అతని దగ్గర కొంత డబ్బు ఉంది. அதை எடுத்துட்டு போய் செலவு பண்ணான். అది తీసుకుని వెళ్ళి అతను ఖర్చు పెట్టాడు. செலவு பண்ண பிறகுதான் அவனுடைய அப்பாவுடைய ஞாபகம் வருது. అతని దగ్గర డబ్బు అంతా ఖర్చు అయిన తర్వాత తన తల్లి తన తండ్రి ఆయన గుర్తొచ్చారు. அங்கே ஆகார் అయితే ఇక్కడ హాగరు எடுத்த தண்ணீர் தீர்ந்து போயிடுச்சு. ఆమె తీసుకుని వెళ్ళినటువంటి నీళ్లు ఖాళీ అయింది. இப்ப குழந்தை அழுதுட்டு, ఇప్పుడు ఆ బిడ్డ ఏడుస్తూ ఉంది. குழந்தைக்கு தண்ணிக்கு ஏங்குது, కాబట్టి ఆ బిడ్డ నీళ్ల కొరకు ఏడుస్తున్నాడు, உணவுக்கு ஏங்குது, ఆకలి కొరకు ఏడుస్తున్నాడు. வாழ்ற வாழ்க்கை எப்படின்னு தெரியல. ఆమె తన జీవితాన్ని ఎలా గడపాలో అర్థం కాలేదు. அம்மா வந்து கைவிடப்பட்டவங்க. ఆ తల్లి చెయ్యి విడవబడినటువంటి వాడు. இனி நான் என்ன செய்வேன்? నేను ఇంక ఏం చేయాలి? அங்க அழுகுறாங்க. ఆమె ఏడుస్తుంది. அங்கே ஆகார் அழுதல் போட்டிருக்கு. విలపిస్తూ ఉంది. 21వ అధ్యాయం 16వ వచనం. 21వ అధ్యాయం 16వ వచనంలో ఆదికాండము 21:16. ఆదికాండము 21వ అధ్యాయము 16వ వచనం. ఈ పిల్లవాడి చావుని చూడలేదని అనుకుని దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. அங்கே பிள்ளை சாகிறதை நான் பார்க்க மாட்டேன் என்று எதிராக அம்புப்பாயம் தூரத்தில் போய் உட்கார்ந்து சத்தமிட்டு அழுதார். ఈ పిల్లవాడి చావు నేను చూడలేనని అనుకుని వింటి వేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చాను. அங்கே வனாந்தரத்தில் இருக்கிறாங்க. ఆమె అరణ్యంలో ఉంది. அவங்களை சுற்றி ஒத்துரும் இல்லை. ఆమె చుట్టూ కూడా ఎవ్వరూ లేరు. என் குழந்தையை காப்பாற்றுறதுக்கு யாருமே உதவி செய்ய முடியல. నా బిడ్డను కాపాడడానికి నాకు ఎవరు కూడా సహాయం లేదు. அப்ப யாரை நோக்கி பார்ப்பாங்க? అప్పుడు ఆమె ఎవరి వైపు చూడగలదు? அவங்க ஆண்டவரை நோக்கி தான் பார்க்க முடியும். ఆమె దేవుని వైపు మాత్రమే చూసి చూడగలదు. அந்த குழந்தையை அங்க விட்டுட்டாங்க. ఆ యొక్క బిడ్డను అక్కడ విడిచిపెట్టింది. దూరமா வந்து కొంచెం దూరం వెళ్ళి అழுகுறாங்க. ఆమె ఏడుస్తుంది. అழுது ఆండ్రుడి సముద్రాన్ని தெரிவிக்கிறாங்க. కాబట్టి ఏడుస్తూ దేవుని దగ్గర వేడుకుంటుంది. ஏன்னா வனாந்தரத்தில் யாருமே கிடையாது ஆண்டவரை தவிர. ఎందుకంటే ఆ అరణ్యంలో ఆమెకి ఎవరు కూడా లేరు, దేవుడు తప్ప.
அங்கே ஆண்டவர் అక్కడ దేవుడు அங்கே ஆகாருடைய சத்தத்தை அழுகுறதை பார்த்துட்டு ఆ దేవుడు హాగరు యొక్క ఏడుపును విని அங்க வந்து வராருங்க. అక్కడికి వస్తున్నాడు. ఆయన எப்படி அவர் வந்தாருங்க? అక్కడికి ఎలా వచ్చాడు? ஆகார் சத்தமிட்டு அழுதார். చాలా గట్టిగా ఏడుస్తుంది. ஏன் அவங்க சத்தமிட்டு அழணும்? ఎందుకంత మరి బిగ్గరగా ఏడుస్తుంది? அப்ப நம்ம என்ன சொல்லியிருக்கலாம்? అక్కడ ఏమని చెప్పగలం? குழந்தைய அங்க விட்டுட்டு தூரமா போய் உட்காந்து அழுதுகிட்டு இருந்தான்னு சொல்லலாம். కాబట్టి బిడ్డని ఒక చోట వదిలి కొంచెం దూరం వెళ్ళి బిగ్గరగా ఏడుస్తుందని చెప్పొచ్చు. நீ சத்தமிட்டு அழுகுறாங்களே, ఆమె చాలా ఎక్కువ శబ్దంతో ఏడుస్తుంది కదా. எதுக்கு? அங்க யாருமே கேட்கறதுக்கு யாரும் கிடையாது. అక్కడ ఆమె యొక్క ఏడుపును వినడానికి అక్కడ ఎవరు కూడా లేరు. அவங்க சத்தமிட்டு அழுகுறாங்க. ఆమె చాలా బిగ్గరగా ఏడుస్తుంది. ஏன் இந்த சத்தமிட்டு அழுகுறாங்க அப்படின்னா, ఎందుకని అంత బిగ్గరగా ఏడుస్తుందంటే மற்றவங்களுடைய கவனத்தை திருப்புறது. ఇతరులను కూడా తన వైపు త్రిప్పుకోవడానికి. இப்ப தூரமா இருப்பாங்க ஒருத்தர், కొంతమంది దూరంగా ఉండొచ్చు, நம்மளை கவனிக்கல, మనం చూడలేదు, நம்ம கூப்பிடுவோம், మనం పిలుస్తాం, அவங்களுக்கு கேட்காது, అయితే వారికి వినపడదు. இன்னும் கொஞ்சம் சத்தம் போட்டு கூப்பிடுவோம், ఇంకా ఎక్కువ బిగ్గరగా మనం పిలుస్తాం. அப்பதான் அவர் திரும்பி பார்ப்பார். ఆ సమయంలో వాళ్ళు మన వైపు తిరుగుతారు. ஆண்டவருடைய சமூகத்துல வந்திருக்கிறேன்னா, దేవుని సముఖానికి వచ్చిన మనం, இன்னைக்கு நான் ஆண்டவரை கூப்பிட போறேன், నేను ఈ రోజు దేవుని నేను పిలవనే ఉన్నాను. ஆகார் கூப்பிட்டா, హాగరు పిలిచింది. ஆண்டவர் அங்க வந்து சொல்றாருங்க, అక్కడ ప్రభు చెప్తున్నారు, ஏமா అழுகுற, ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా, ஏன் அழுகுற, ఎందుకని நீ ఏడుస్తున్నావు, சத்தம் போட்டு கத்துறது எனக்கு தெரிஞ்சிடுச்சு, నీవు బిగ్గరగా ఏడుస్తున్నటువంటి ఏడుపు నాకు వినపడింది, நீ சத்தம் போட்டு வேண்டிக் கொண்டது எனக்கு தெரிஞ்சது, నీవు ఎక్కువ బిగ్గరగా ఏడుస్తూ వేడుకుంటున్నటువంటి విషయం నేను విన్నాను, உன்னுடைய இருதயத்திலே பெரிய பாரம் இருக்கு, నీ హృదయంలో పెద్ద భారం ఉంది, நீ கலங்கி இருக்கிற, నీవు ఎంతో కలత చెంది ఉన్నావు, என்ன பண்ண தெரியாம தவித்து கொண்டிருக்கிற, ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నావు. இதுதான் சங்கீதக்காரன் சொல்றான், అదే కీర్తనకారుడు చెప్తున్నాడు, என் ஆத்மாவை ஏன் கலங்குகிறாய், నా ఆత్మ నా ప్రాణమా ఎలా కృంగి ఉన్నావు, ஏன் தியங்குகிறாய், ఎందుకని వినిపిస్తున్నావు. ஆண்டவர் ஆகாரை பார்த்தார், ఆ దేవుడు హాగరుని గమనించాడు, ஏன் அழுகுற, ఎందుకని ఏడుస్తున్నావు. யோவான் எழுதின சுவிசேஷம் యోహాను సువార్త 20వ అధ్యాయం 15వ వచనం, 20వ అధ్యాయం 15వ వచనం. యోహాను 20:15. யோவான் 20:15. 20:15. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావని ఆమెను అడగగా, ఆమె ఆయనతో తోటమాలి అనుకుని, అయ్యా నీవు ఆయనను మోసుకుని పోయిన యెడల ఆయనను ఎక్కడ ఉంచుదువో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకుని పోదునని చెప్పాను. அங்க இயேசு அவளை பார்த்து, ஸ்திரீ ஏன் அழுகிறாய், யாரை தேடுகிறாய் என்றார். அவள் அவரை தோட்டக்காரர் என்று எண்ணி, ஐயா நீர் அவரை எடுத்துக்கொண்டு போனது உண்டானால் அவரை வைத்து எடுத்து எனக்கு சொல்லும், நான் போய் அவரை எடுத்துக்கொள்வேன் என்றார். యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా, ఆమె ఆయన తోట మాది అనుకుని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన యెడల ఆయనను ఎక్కడ ఉంచుతువో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకుని పోదునని చెప్పాను. ஆண்டவர் கேட்கிறாருங்க, ఇక్కడ ప్రభు అడుగుతున్నాడు, ஏன் அழுகிறாய், ఎందుకు ఏడుస్తున్నావు. நாம் మనం ஜெபிக்கிறோம், ప్రార్థన చేస్తున్నాం, ஆண்டவருக்கு உத்தரவு கொடுப்பார், ఆ దేవుడు తప్పనిసరిగా జవాబిస్తాడు, பதில் கொடுப்பார், ఆయన జవాబిస్తాడు, உன்னை தேற்றுவார், ఆయన నిన్ను ఓదారుస్తాడు, உன்னை ஆற்றுவார், నిన్ను ఆదరిస్తాడు, அவர் உன்னோடு கூடவே இருந்து கொண்டிருக்கிறார். ఆయన నీతోటే ఉంటున్నాడు. அதனால தான் இங்க கேட்கிறாரு, అందుకని ఇక్కడ ஏமா అంటున్నాడు, அழுகுற, ఎందుకమ్మా ஏன் ఏడుస్తున్నావు, அழுகுற, ఎందుకు ఏడుస్తున్నావు, நான் தான், నేనే, நீ பயப்படாத, నువ్వు భయపడదు, ஆண்டவரோடு கூட இருக்கிறாரு. ఆ దేవుడు నీతో ఉన్నాడు. ஆனால் அந்த அம்மா అయితే ఆమె ஆண்டவரை பார்த்து ప్రభువును చూసి தோட்டக்காரர் என்று எண்ணி ఆ తోట మాలి అని అనుకుని ஏதோ பேசிக்கிட்டு இருக்கிறாங்க, ఏదో మాట్లాడుతూ ఉంది. சரி ஏதோ ஒன்று பேசிட்டு இருந்தாங்க, அவ்வளவுதான். ఏదో మాట్లాడుతుంది అంతే. இவங்க என்ன பண்ண, தோட்டக்காரர் என்று எண்ணி ఆయనను తోటమాలి అనుకుని இன்னும் நாம் ஆண்டவரை அடையாளம் கண்டுபிடிக்க முடியாதபடி இருக்கிறோம். ఇంకా మనం కూడా ఆమె వలె దేవుని యొక్క గుర్తు పట్టలేకపోతున్నాం. ஆண்டவர் பேசுகிறதை நாம் கேட்காதபடி இருக்கிறோம். దేవుడు ప్రభు మాట్లాడుతున్నది మనము గమనించలేకపోతున్నాం. ஆண்டவர் நம்மோடு இருக்கிறதை நாம் கண்டுபிடிக்க முடியாததுனால అయితే దేవుడు మాట్లాడుతున్నది మనము కనుక్కోలేకపోవడం వలనే இன்னும் நம்முடைய కవలகளை நாமே வைத்துக் கொண்டிருக்கிறோம். ఇంకా మనలో ఉన్నటువంటి కలతలను మనలోనే ఉంచుకుంటున్నాం.
చెప్తున్నాం. ஆனா ஆண்டவர் என்ன சொல்றாரு? అయితే ప్రభు ఏం చెప్తున్నారు? நீங்க ஒன்றுக்கு கவலைப்படாமல் మీరు దేని నిమిత్తము కూడా కలత చెందకుండా எல்லாத்தையும் எனக்கு தெரியப்படுத்துங்கன்னு சொல்றாரு. అన్ని కూడా నాకు తెలియజేయండి. సంగీతకారుడు சொல்றான், కీర్తనకారుడు చెప్తున్నాడు, என் ஆத்மாவை நான் நம்புகிறது வரும் அப்படின்றான். నా ఆత్మ నేను నమ్ముతున్నది అది జరుగుతుంది అని అంటున్నాడు. ஏன்? ఎందుకని? அவன் విశ్వాసத்தோடு சொல்றான். ఆయన విశ్వాసంతో చెప్తున్నాడు. ஆனா இங்க பதில் பாருங்க. అయితే ఇక్కడ జవాబు చూడండి. அங்க ஆகார் சத்தமிட்டு அழுதாள். అక్కడ హాగరు చాలా బిగ్గరగా ఏడుస్తుంది. ஆனால் అయితే 17వ వచనం వాసిద్దాం. 17వ వచనం చదువుదాం. 21 ఆదియాగమం 21:17. 17. దేవుడు ఆ చిన్నవానిని మొరవినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరుని పిలిచి, హాగరుని కేమి వచ్చినది, భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. அங்கே 16வது వచనத்துல அவள் சத்தமிட்டு அழுதாள். 16వ వచనంలో ఆమె చాలా ఎలుగెత్తి ఏడ్చింది. இப்போ 17వ వచనத்துல சொல்றாரு, தேவன் பிள்ளையின் சத்தத்தை கேட்டார். అయితే 17వ వచనంలో అక్కడ చెప్తారు, దేవుడు ఆ చిన్నవాని మరణం వినెను. அழுதது ஆகார். అక్కడ ఎలుగెత్తి ఏడ్చింది హాగరు. ஆனா ஆண்டவர் பதில் கொடுக்கிறாரு. అయితే ఇక్కడ మరి ప్రభు జవాబిస్తున్నాడు, మన பிள்ளையின் சத்தத்தை கேட்டுட்டோமா? దేవుడు ఆ చిన్నవాని మరణం విన్నాడు. இதுதாங்க சபையினுடைய ஜெபம். ఇదే సంఘం యొక్క ప్రార్థన. இது சபையினுடைய ஜெபம் இதுதான். ఇదే సంఘం యొక్క ప్రార్థన. நான் சபை இங்க உனக்காக ஜெபிக்கும். ఇక్కడ సంఘము నీ కొరకు ప్రార్థిస్తుంది. எங்கே இருக்கிறது சுகமாவாங்க. ఎక్కడో ఉన్నవారు ఆరోగ్యం పొందుతారు. நாம் மற்றவர்களுக்காக தான் ஜெபிப்போம். మనము ఇతరుల కొరకు ప్రార్థిస్తాం. அவங்க சுகம் பெற்றுக் கொள்வாங்க. వారు ఆరోగ్యాన్ని పొందుతారు. இங்க ஆகார் அழுகுறார். ఇక్కడ ఆగరు ఏడుస్తూ ఉంది. ஆனா ஆண்டவர் எதுக்காக அழுகுறாருன்னு ஆண்டவர் புரிஞ்சுக்கிட்டார். అయితే ప్రభు దేవుడు గమనించాడు, హాగరు దేని కొరకు ఏడుస్తూ ఉంది. நம்முடைய உள்ளத்துல என்ன இருக்கு ஆண்டவருக்கு தெரியும். మన హృదయంలో ఏముందో అన్నది ప్రభువుకు తెలుసు. ஆண்டவர் நம்ம ஆண்டவர்கிட்ட என்ன எதிர்பார்க்கிறோம்? మనము దేవుడి దగ్గర నుండి ఏమి ఎదురు చూస్తున్నాం? என்ன பதில் வேண்டும்? ఏ విధమైన జవాబు కావాలి? என்ன தேவைகள் வேண்டும்? ఏ అవసరం తీరా తీర్చాలి? ஆண்டவர் சொல்றாரு, ప్రభు చెప్తున్నాడు, இந்த வாயில் சொல் பிரவாதிக்கு முன்னதாக அவர் ஆண்டவர் அறிந்திருக்கிறவர். నీ నోటి నుండి మాట రాకముందే నీ యొక్క హృదయ వాచ తెలుసుకున్న దేవుడు ఆయన. எனவே தான் அந்த ஆகார் அழும் பொழுது ఏమైనప్పటికీ కూడా ఇక్కడ హాగరు మరి ఏడుస్తున్నప్పుడు, ஏமா அழுதுகிட்டு இருக்கிற, ఎందుకమ్మా నువ్వు ఏడుస్తున్నావు? நீ அழுது எனக்கு புரிஞ்சிடுச்சு. నీవు దేని కొరకు ఏడుస్తున్నావో నాకు అర్థమైంది. அங்க உன்னுடைய குழந்தைக்காக தான் நீ அழுகுற. నీ బిడ్డ గురించే కదా నువ్వు ఏడుస్తున్నావు. உன் குடும்பத்துக்காக தான் அழுதுகிட்டு నీ இருக்கிற. కుటుంబం కొరకే కదా ఏడుస్తున్నావు. உன்னுடைய பிள்ளைகளுக்காக தான் நீ ஜெபம் பண்றதுக்கு నీ வந்திருக்கிற. పిల్లల కొరకే కదా నువ్వు ప్రార్థన చేస్తున్నావు. சபைக்காக தான் நீ ஜெபம் பண்ண வந்திருக்கிற. సంఘం కొరకే కదా ప్రార్థన చేయడానికి వచ్చావు. சபையோட ஊழியத்துக்காக தான் இங்க வந்திருக்கிற. దేవుని యొక్క పరిచర్యల కొరకే కదా నువ్వు దేవుని సంఘానికి వచ్చావు. அதனால ஆண்டவர் சொல்றாரு, అయితే ప్రభు చెప్తున్నారు, எதற்காக இங்க ஜெபம் பண்ண வந்தியோ నీవు దేని కొరకే నువ్వు దేవుని మందిరానికి ప్రార్థన చేయడానికి వచ్చినా సరే, நீ நம்பிக்கையோட போ, அது சரியாயிடுச்சு. నువ్వు నమ్మకంతో వెళ్ళు, అది నీకు జరుగుతుంది. நீ நம்பிக்கையோட போ, నువ్వు విశ్వాసంతో వెళ్ళు, அதை நான் சரி பண்ணிட்டேன். అది నేను సరిచేశాను. அங்கே பிள்ளையின் சத்தத்தை ஆண்டவர் கேட்டா, అక్కడ ఆ యొక్క చిన్నవాని యొక్క మొర దేవుడు వినను. அழுது பெற்றோர்கள் நம்முடைய பிள்ளைகளுக்காக. కాబట్టి మన బిడ్డల కొరకు తల్లిదండ్రులు ఏడుస్తారు. பிள்ளைகளுக்கு தெரியாத ஆண்டவருக்கு ஜெபம் பண்றது. అయితే బిడ్డలకు తెలియదు వారు పెద్దవారు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారని. ஆனா பெற்றோர்களாகிய అయితే పెద్దవాళ్ళమైన మనం பிள்ளைகளுக்காக ஜெபிக்கிறோம். పిల్లల కొరకే ప్రార్థిస్తున్నాం. குடும்பத்துக்காக ஜெபிக்கிறோம். కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. என் கணவருக்காக நான் ஜெபிக்கிறேன். నా భర్త కొరకు నేను ప్రార్థిస్తున్నాను. என்னுடைய மனைவிக்காக நான் ஜெபிக்கிறேன். నా భార్య కొరకు నేను ప్రార్థిస్తున్నాను. என்னுடைய சபைக்காக ஜெபிக்கிறேன். నా సంఘం కొరకు ప్రార్థిస్తున్నాను. தனக்காகவும் ஜெபிக்கிறோம். మన కొరకు ప్రార్థించుకుంటాం. ஆனால் சபையின் ஜெபமானது மற்றவர்களுக்காக ஜெபிப்பது. అయితే సంఘం యొక్క ప్రార్థన అంటే ఇతరుల కొరకు ప్రార్థించడం. எனவே ஆகார் அழுதா, ఇక్కడ హాగరు మరి ఏడ్చింది. அங்கே கர்த்தர் பிள்ளையின் சத்தத்தை கேட்டார். అయితే దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. இது வேற மாதிரி சொல்லலாம் அப்படின்னா, ఇది వేరే రకంగా చెప్పినట్లయితే சபையார் யாவரும் சேர்ந்து ஜெபித்தார்கள். మరి సంఘం అంతా కూడా కలిసి ప్రార్థించింది. நம்ம சேர்ந்த ஒருவர் ஹாஸ்பிட்டல்ல இருக்கிறாரு, அவர் சுகமாயிட்டார். అయితే మనకి సంబంధించిన వారు ఒకరు హాస్పిటల్లో ఉన్నారు, అక్కడ ఆయన ఆరోగ్యం పొందాడు. நம்ம இங்க ஜெபம் பண்றோம், మనం ఇక్కడ ప్రార్థన அங்க చేస్తున్నాం, சுகம் கிடைச்சிருச்சு. అక్కడ ఆరోగ్యం దొరికింది. அப்ப அவரை கூப்பிட்டு இங்க ஜெபம் பண்ணல. మనం వారిని పిలిచి ప్రార్థన చేయలేదు. அதுதான் இங்க போட்டிருக்கு. అదే ఇక్కడ రాయబడింది. அந்த ஆகார் என்ற இடத்துல நம்ம பேரை போட்டோம்னா, అక్కడ హాగరు
ఆ యొక్క పేరుకు బదులు మన పేరు పెట్టుకున్నట్లయితే அவர் அழுது ஜெபம் பண்ணாங்க சபையில. ఆమె సంఘములో ఎంతగానో ఏడుస్తూ ప్రార్థన చేసినప్పుడు வீட்டுல இருக்கிறவங்களுக்கு ரட்சிப்பு கிடைத்தது. కాబట్టి గృహంలో ఉన్న వారికి రక్షణ దొరికింది. வியாதியாருக்கு ரட்சிப்பு கிடைத்தது. వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యం దొరికింది. பிரச்சனையோடு இருக்கிறவங்களுக்கு பிரச்சனை நீங்கிட்டு. సమస్యల మధ్యలో ఉన్న వారికి సమస్యలు తీరాయి. கடன் சுமையில் இருக்கிறவங்களுக்கு கடன் நீங்கி போயிடுச்சு. అప్పులతో ఉన్న వారికి అప్పుల భారం తగ్గింది. ఎందుకని ஆண்டவர் நம்முடைய சத்தத்தை கேட்டு దేవుడు మన యొక్క మొరను విని எதற்காக நாம் ஜெபிக்கிறோமோ அதை அவர் ஆண்டவர் புரிந்து கொண்டு அதை சரிப்படுத்துகிறார். అయితే దేవుడు దాన్ని గ్రహించి దేని కొరకు ప్రార్థిస్తున్నామో దానికి ఆయన జవాబిస్తున్నాడు. యాత్రాగమం 2వ అధ్యాయం నిర్గమ కాండము 2వ అధ్యాయం 23వ వచనం 23వ వచనం. నిర్గమ కాండము 2:23. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. சில காலம் சென்ற பின் எகிப்தின் ராஜா மரித்தால் இஸ்ரவேல் புத்திரர் அடிமைதனத்தினால் தவித்து முறையிட்டு கொண்டிருந்தார்கள். அவர் அடிமைதனத்திலிருந்து முறையிடும் சத்தம் தேவ சந்நிதியில் எட்டினது. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరను. அங்கே நம்முடைய சத்தமானது మన యొక్క సౌండ్ అన్నది ఆండోడి సన్నిధిని ఎట్టిట్టు అది దేవుని యొక్క సముఖానికి వెళ్ళి చేరింది. அங்கே இஸ்ரவேல் ஜனங்கள் అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఎగిప్తులో అడిమదనத்தை தவித்துக் கொண்டிருந்தார்கள். అక్కడ ఐగుప్తులో వెట్టి చాకిరీ చేస్తూ వచ్చారు. அவர்கள் கலங்கி இருந்தார்கள். వారు ఎంతగానో మరి కృంగిపోయి ఉన్నారు. எங்களுக்கு ரட்சிப்பு கொடுக்க ஒருவரும் இல்லை என்று ஏங்கி தேங்கி கொண்டிருந்தார்கள். మమ్మల్ని కాపాడడానికి ఎవరు లేరే అని చెప్పి ఎంతగానో వాళ్ళు విలపిస్తూ ఉన్నారు. அப்பொழுது ஆண்டவர் வருகிறார். అక్కడ ఆ సమయంలో దేవుడు వారి దగ్గరికి వస్తున్నాడు. మోసే கிட்ட சொல்றாரு. మోషే దగ్గర చెప్తున్నాడు. జనங்கள் మురయిట్ట அந்த சத்தம் என்னிடத்துல வந்தது. కనుక అక్కడ ఆ యొక్క మనుషులు పెట్టినటువంటి మొర నా యొక్క చెవులకు చేరింది. சபையில் இருக்க ஜனங்கள் சகோதர சகோதரிகள் ஜெபித்த அந்த ஜெபமானது என்னிடத்தில் வந்தது. కాబట్టి సంఘములో ఉండి ప్రార్థించిన సహోదరులు చేసినటువంటి ప్రార్థన నా చెవికి చేరింది. ஏனென்றால் ఎందుకంటే ஆண்டவர் நம்முடைய உள்ளந்தரிகளை ஆராய்ந்து அறிகிற தேவன். ఎందుకంటే దేవుడు మన హృదయ అంతరంగాలను గమనించే దేవుడు. సంగీతం 139వ సంగీతం కీర్తన 131 రెండవ వచనం 139 139 రెండవ వచనం. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. ஆமா, என் உட்கார்தலையும் என் எழுந்திருத்தலையும் நீர் அறிந்திருக்கிறீர், என் நினைவுகளை దూరத்திலிருந்து அறிகிறீர். నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. நம்முடைய நினைவுகளை ஆண்டவர் அறிந்திருக்கிறார். మన యొక్క తలంపులన్నీ కూడా ఆయన తెలుస్తున్నాయి. நாம் நினைத்திருக்கிற நினைவை நான் அறிவேன் அப்படின்றார். అయితే నా యొక్క నేను కూర్చుంట నేను లేచుట నీకు తెలియను. நான் இன்னொரு இடத்துல என்ன சொல்றாங்க, మరో చోట ఆయన ఏం చెప్తున్నాడు, நினைவுகளை நான் அறிவேன். నీ యొక్క మరి పరిస్థితుల్లో నాకు తెలుసు. இன்னொரு இடத்துல சொல்றாரு, நான் உன்னை நினைத்திருக்கிறேன். మరో చోట చెప్తున్నాడు, నేను జ్ఞాపకం చేసుకున్నాను. எனவே சபையிலே ஆண்டவருடைய சமூகத்தில் வந்திருக்கிற நாம் ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని సముఖానికి చేరినటువంటి మనం ஆண்டவருடைய சமூகத்திலே దేవుని యొక్క సముఖములో విశ్వాసతోడు நம்முடைய విన్నపములను ఏరెడుக்கும் பொழுது విశ్వాసంతో మన యొక్క విన్నపాలను ఆయన దగ్గర చెప్పినప్పుడు நாம் எதற்காக ஜெபிக்கிறோமோ మనము దేని కొరకైతే ప్రార్థిస్తున్నామో அந்த காரியங்கள் ஆண்டவராலே நிறைவேற்றப்படும். కాబట్టి ఆయా కార్యాలు దేవుని ద్వారా నెరవేర్చబడతాయి. இங்க ஆகாருடைய வாழ்க்கையை நிறைவேற்றி விட்டார். అది ఆగరు యొక్క జీవితంలో దేవుడు నెరవేర్చాడు. அவன் சந்தோஷத்தோடு பிள்ளையை கூப்பிட்டு போறார். ఆమె సంతోషంతో తన బిడ్డను తీసుకుని వెళ్ళింది. அது మాత్రమல்ல, అది మాత్రమే కాదు, 19వ వచనంలో 19వ వచనంలో ஆண்டவர் அந்த குழந்தையை ஆசீர்வதித்து
ஆசீர்வதித்து அனுப்புகிறார். కాబట్టి ఆ బిడ్డను దేవుడు ఆశీర్వదించి పంపిస్తున్నాడు. அவன் இஸ்மவேல் பெரியவன் ஆவான் அப்படின்றாரு. ఆ ఇస్మాయిల్ పెద్దవాడు అవుతాడని చెప్పాడు. ஏன்? ఎందుకని? அவன் ஆண்டோட சமூகத்திலே ஆக அழுது ஜெபித்தான். ఎందుకంటే దేవుని యొక్క సముఖంలో హాగరు ఆ బిడ్డ కొరకై ఎంతగానో బిగ్గరగా ఏడ్చింది. தன்னுடைய விண்ணப்பங்களை ஆண்டவருக்கு செலுத்தினார். తన యొక్క విన్నపాలన్నీ కూడా దేవునికి ఆమె చెప్పుకోగలిగింది. அவர் உள்ள என்ன நினைச்சிட்டு அழுதுருப்பான்? ఆమె హృదయంలో ఏమని తలంచుకొని ఏడ్చి ఉంటది. ஐயோ நாங்க வாழ்வதற்கு ஒண்ணும் இல்லையே, అయ్యో నేను జీవించడానికి నాకు ఏ ఆధారం లేదే, சாப்பிடறதுக்கு ஒண்ணும் இல்லையே, తినడానికి ఏమీ లేదు, தண்ணி இல்லையே, నీళ్లు లేవు, இங்க என்னை விசாரிக்கிற சுற்றுப்புறத்து ஒத்துழை இல்லையே, నా గురించి ఆలోచించేవారు చుట్టుపక్కల ఎవరు లేరు, எல்லாரும் என்னை கைவிட்டுட்டாங்களே, అందరూ కూడా నన్ను విడిచిపెట్టారు, நம்பின என்னுடைய புருஷனும் கைவிட்டுட்டானே, నేను నమ్ముకున్న నా భర్త కూడా నన్ను విడిచిపెట్టాడు, வீட்டுல இருந்து என்னை வெறுத்துட்டாங்களே, నా గృహంలో ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను తరిమి వేశారు, இனி நான் என்ன செய்வேன்? నేను ఇక ఏం చేయగలను? அதெல்லாத்தையும் ஆண்டுக்கு சொல்லாம అవన్నీ కూడా దేవుడికి చెప్పకుండానే உள்ளவே வச்சுக்கிட்டு ఆమె హృదయంలో ఉంచుకొని அவன் சத்தமிட்டு அழுதா. ఆమె చాలా బిగ్గరగా ఏడ్చింది. அவன் சத்தமிட்டு அழுததுனால ఆమె బిగ్గరగా ఏడవడం ద్వారా அவருக்கு விடுதலை கொடுத்தார். అక్కడ వారికి దేవుడు విడుదలిచ్చాడు. ஏன் அழுத நோக்கத்தை அவருக்கு புரிந்து கொண்டார். వారు ఎందుకు ఏడుస్తున్నారనేటువంటి ఉద్దేశాన్ని దేవుడు గమనించాడు. அங்க அண்ணா అక్కడ అన్న சத்தமே வரல, ఆమె ఏ విధమైనటువంటి శబ్దం చేయలేదు. சத்தம் முழங்கல் படிக்கிட்டு இருக்கிறாங்க. అయితే ఆమె దేవుని సముఖంలో మోకాళ్ళే ఉంది. அவன் வாய் மட்டும் அசையுது, ఆమె పెదాలు మాత్రం కదిలాయి, சத்தம் வரல. అయితే అవాజ్ రాలేదు. ஆனால் ஆண்டவர் அவர்களை புரிந்து கொண்டார். అయితే దేవుడు ఆమె హృదయాన్ని తెలుసుకున్నాడు. அவங்களுக்கு அண்ணாவுக்கு பதில் கொடுத்தார் ஆண்டவர். అక్కడ అన్నకి దేవుడు జవాబిచ్చాడు. நீ நாம் அனைவரும் నీవు నేను అందరము ஆண்டோட சமூகத்தில் நம்பிக்கையோடு வந்திருக்கிறோம். మనము దేవుని యొక్క సముఖానికి నమ్మకంతో వచ్చాము. நம்முடைய విన్నపங்களை அவர் அறிவார். మన యొక్క విజ్ఞాపనలన్నీ కూడా ఆయనకు తెలుసు. 139వ సంగీతం 4వ వచనం. 139వ కీర్తన 4వ వచనం. యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. என் நாவில் சொல் பிறவாததற்கு முன்னே இதோ கர்த்தாவே அதையெல்லாம் நீர் அறிந்திருக்கிறீர். యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. ஆமா, நம்முடைய வாயில் சொல் பிறக்கும் பொழுது మన యొక్క పెదాలను దాటక ముందే அதை ஆண்டவர் அறிந்திருக்கிறார். అది ప్రభువు తెలుసుకుని ఉన్నాడు. அங்கே ஆதியாகமம் 21:17 ఆది కాండము 21:17 చూసినట్లయితే பிள்ளையின் சத்தத்தை தேவன் கேட்டார். ఆ బిడ్డ యొక్క ఏడ్పును శబ్దాన్ని దేవుడు గమనించాడు. அந்த பிள்ளையானது ఆ చిన్న బిడ్డ దూరத்துல இருக்கு, దూరముగా ఉంది, அது கைவிடப்பட்ட குழந்தை, అది చేయి విడవబడినటువంటి బిడ్డ. அம்மா கூப்பிட முடியல, అమ్మాని పిలవడానికి కాదు, அவங்க தூரமா உட்கார்ந்துட்டு இருக்காங்க. ఆమె దూరంగా కూర్చుంది. அவங்க அழுகுற சத்தத்தை நான் கூப்பிடுற சத்தம் அவங்களுக்கு கேட்கல. ఆమె పిలుస్తున్నటువంటి పిలుపు వారికి వినపడలేదు. அந்த குழந்தையினுடைய எண்ணங்களை, ఆ యొక్క బిడ్డ యొక్క ఉద్దేశము, அந்த குழந்தையினுடைய நினைவை ఆ బిడ్డ యొక్క తలపులు ஆண்டவர் அறிந்து கொண்டார். అయితే దేవుడు గమనించాడు. ஏன்? ఎందుకని? அந்த பிள்ளையினுடைய எண்ணங்கள் ఆ బిడ్డ యొక్క ఆలోచనలు நல்ல எண்ணங்களா இருந்தது. ఆ మంచి ఆలోచనలుగా உள்ள ఉన్నాయి. சூது இல்ல, உள்ள பொறாமை இல்ல, ఆ హృదయంలో ఏ విధమైనటువంటి అసూయ లేదు, உள்ள வஞ்சகம் இல்ல, ఆ యొక్క హృదయంలో వంచన లేదు, உள்ள வந்து கெட்ட எண்ணங்கள் இல்ல. ఆ యొక్క హృదయంలో చెడు ఆలోచనలు లేవు. சிறு பிள்ளை, చాలా చిన్న బిడ్డ. அது எதுக்காக அழுதுன்னு ஆண்டவர் புரிஞ்சுக்கிட்டார். ఆ బిడ్డ ఎందుకని ఏడుస్తున్నాడు అనేటువంటి విషయాన్ని దేవుడు గమనించాడు. அது அவங்க அம்மாவை எப்படி கூப்பிட்டுருப்பான் அந்த குழந்தை. ఆ బిడ్డ తన తల్లిని ఏ విధంగా పిలిచి ఉండొచ్చు. நம்முடைய குழந்தைகளை பேசுறதுக்கு ஆரம்பிப்பாங்க, நம்முடைய குழந்தைங்க பேசுவதுக்கு ஆரம்பிப்பாங்க. మన బిడ్డలు చిన్న పిల్లలు మాట్లాడడం ప్రారంభిస్తారు. அந்த குழந்தை பேசுறதுக்கு ஆரம்பிக்கும் பொழுது, ఆ బిడ్డ మాట్లాడడం మొదలు పెట్టినప్పుడు, அம்மாவை கூடும் பொழுது అమ్మా అని పిలిచినప్పుడు அம்மா அப்படின்னா சொல்லாது, బట్టి అమ్మా అని పిలవదు. அப்பாவை கூடாது, తండ్రిని పిలవదు. ஆனா అయితే அம்மா அப்படின்னா ஆட்டோமேட்டிக்கா அம்மாவை கூப்பிட தெரிஞ்சுக்குவாங்க அவங்கள. కాబట్టి చాలా నత్తిగా అమ్మ
అని అంటున్నది గమనించవచ్చు. அந்த குழந்தையோட வாய் அசைந்தாலே ఆ యొక్క బిడ్డ యొక్క పెదాలు కదలికలోనే நம்ம புரிஞ்சுக்கணும் நம்மள தான் கூப்பிடுது. మనల్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ బిడ్డ మనల్ని పిలుస్తుంది. அந்த குழந்தை ஏன் அழுகுதுன்னு அவங்களுக்கு தெரியும். అయితే ఆ బిడ్డ ఎందుకు ఏడుస్తుంది అనే విషయం తల్లికి తెలుస్తుంది. அவங்க சொல்லுவாங்க, వాళ్ళు చెప్తారు, அழைய பார்த்துட்டு ఆయన ఏడుపు చూసి பசிக்கு அழுகுது, ఆకలి కొరకు ఏడుస్తుంది, வயிறு சரியில்லை అழுகுது, లేక పొట్ట సరిలేదని ఏడుస్తుంది, ஏதோ எறும்பு கடிக்குது అழுகுது, లేక ఏదో చీమ కొడుతుందని ஏதோ ఏడుస్తుంది, காலை உதைக்கும் போது அடிபட்டுச்சு అழுகுது. లేక కాలుకి ఏదో గాయమైంది ఏడుస్తుంది. இதெல்லாம் தாய் புரிந்து கொள்வாங்க. ఇవన్నీ కూడా తల్లి అర్థం చేసుకుంటుంది. அதே போலதான் ஆண்டவர் అదే విధంగా దేవుడు కూడా தாய் தேற்றுவது போலவே நம்மை தேற்றுகிற தேவன். కాబట్టి ఒక తల్లి తన బిడ్డను ఆదరించిన రీతిగానే దేవుడు కూడా మనలను ఆదరిస్తున్నాడు. எனவே ஆண்டவர் சொல்றாங்க, అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, நீங்கள் சிறு பிள்ளைகளை போல மாறாவிட்டால், మీరు చిన్న పిల్లల వలె మారకపోతే, அது அழுகும் பொழுது ఆ బిడ్డ ఏడుస్తున్నప్పుడు உள்ள ஒரு வேற ஒரு சிந்தனையை உள்ள வச்சுக்கிட்டு వేరొక ఆలోచన హృదయంలో పెట్టుకుని அது அழாது. అది ఏడు. அதுக்கு தேவையானது அம்மா, ఆ బిడ్డకు ఒక అవసరమైనది తల్లి, அதுக்கு தேவையானது தண்ணீர், ఆ బిడ్డకు కావాల్సిన నీళ్లు. அது குறித்து மட்டுமே அது அழும். వాటి కొరకు మాత్రమే ఏడుస్తుంది. அதனால ஆண்டவர் சொல்றாரு, కాబట్టి దేవుడు చెప్తున్నాడు, சிறு பிள்ளைகளை போய் நீங்க மாறுங்க அப்படின்றாரு. చిన్న పిల్లల మీరు మారాలని చెప్తున్నారు. அப்பொழுதுதான் ஆண்டவர் అప్పుడే దేవుడు பதில் நமக்கு கொடுப்பார். జవాబు మనకి ఇస్తాడు. எனவே நாம் ஆண்டுடைய சமூகத்துல ఏదైనప్పటికీ కూడా మనం దేవుని సముఖంలో உள்ள கபடுகள் இல்லாதபடி, మన హృదయంలో కపటము లేని వారిగా, சொந்த விருப்பத்துக்கு நிறைவேற்ற வேண்டாதபடி, మన యొక్క సొంత ఆలోచనలే నెరవేరాలనే ఆలోచన లేకుండా ஆண்டுடைய சித்தத்தின்படி நம்ம ஒப்பு கொடுக்கும் பொழுது మనము దేవుని యొక్క చిత్తాన్ని బట్టి దేవునికి అర్పించుకొని நம்முடைய தேவைகளை ஆண்டவர் அறிந்து கொள்கிறார். కాబట్టి మన యొక్క ప్రతి అవసరాలు కూడా దేవుడు తెలుసు. அதுக்கு அவர் பதில் கொடுக்கிறவர். వాటి కొరకే ఆయన జవాబిచ్చేవాడు. இதை அப்போஸ்தலன் பவுல் எப்படி எழுதுறார் பாருங்க. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఎలా రాస్తున్నాడో చూడండి. கலாத்தியர் 4ஆம் அதிகாரம் గలాతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. 19వ వచనం. గలాతీ 4:19. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. என் சிறு பிள்ளைகளே 4:19. నా పిల్లలారా, கிறிஸ்து உங்களிடத்தில் உருவாகும் அளவு క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు உங்களுக்காக మీ విషయమై மறுபடியும் கர்ப்பவேதனைப்படுகிறேன். మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. அங்கே ஆண்டவர் சொல்லுகிறார், ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, சிறு பிள்ளைகளே, చిన్న పిల్లలారా, சிறு பிள்ளைகளை போல நீங்க மாறுங்கன்னு சொன்னார் ஆண்டவர். ఆ చిన్న పిల్లల వలె మీరు మారాలని దేవుడు చెప్తున్నాడు. இப்ப சொல்றாரு, ఇక్కడ చెప్తున్నాడు, உங்களுக்குள்ள கிறிஸ்து உருவாக வேண்டும் என்று சொல்றாரு. అయితే మీ యందు క్రీస్తు యొక్క స్వరూపము ఏర్పడాలని చెప్తున్నాడు. நீ உங்களுக்குள்ள கிறிஸ்து உருவாக வேண்டும். మీలో క్రీస్తు స్వరూపము ఏర్పడి, இதுக்கு కవలపడறது யாரு? అయితే దీని కొరకే కలత చెందుతున్నది ఎవరు? அப்போஸ்தலன் பவுல் కవలపడறாங்க. అపోస్తలుడైన పౌలు గారు కలత చెందుతున్నారు. அங்க சொல்றாரு, అక్కడ చెప్తున్నాడు ఆయన, நான் மறுபடியும் கர்ப்பவேதனைப்படுகிறேன். నేను మరలా గర్భవేదన అనుభవిస్తున్నాను. குழந்தை காப்பாற்றப்படணும். ఆ యొక్క బిడ్డ కాపాడబడాలి. కష్టపడవங்க ఆగ అమ్మ. అయితే ఆ బిడ్డ కొరకే భారముతో కష్టపడుతున్నది ఆ బిడ్డ యొక్క తల్లి. నా మట్టు పడచల్ పోవడం அவங்க இல்ல. అయితే నేను మాత్రమే బ్రతికితే చాలని ఆమె అనుకోలేదు. எனக்கு கிடைக்கலன்னு பண்ண குழந்தை நல்லா ஆயிடும். అయితే నాకు దొరకకపోయినా పర్వాలేదు, ఆ బిడ్డ అయితే మాత్రం బ్రతకాలి. எனக்கு தண்ணி இல்லைன்னா பண்ண குழந்தைக்கு தண்ணி வேணும் குடிக்க. అయితే నాకు త్రాగడానికి నీళ్లు లేకపోయినా పర్వాలేదు, ఆ బిడ్డ కొరకై నీళ్లు దొరకాలి. இதுதான் கிறிஸ்துவுடைய அன்பு. ఇదే క్రీస్తు యొక్క ప్రేమ. இப்ப நம்ம வந்திருக்கிறோம், ఇక్కడ మనం వచ్చి ఉన్నాం. நாம் மற்றவர்களுக்காக ஜெபிக்க போகிறோம். మనం ఇతరుల కొరకు ప్రార్థన చేయనే ఉన్నాం. சபைக்காக ஜெபிக்க போகிறோம். సంఘం కొరకు ప్రార్థన చేయనే ఉన్నాం. சபையின் சமாதானத்துக்காக ஜெபிக்க போகிறோம். సంఘం యొక్క సమాధానం కొరకై ప్రార్థన చేయనే ఉన్నాం. உலகத்துல பலவிதமான போராட்டங்கள் நடந்து கொண்டிருக்கிறது. ఈ లోకంలో అనేకమైనటువంటి పోరాటాలు జరుగుతున్నాయి. அதற்காக நாம் ஜெபிக்க போகிறோம். ఆ వాటి కొరకు కూడా మనం ప్రార్థన చేయనే ఉన్నాం. ஆகார் அழுதால் கர்த்தர் பிள்ளையின் சத்தத்தை கேட்டார். ఆ హాగర్ అయితే బిగ్గరగా ఏడ్చింది. ఆ బిడ్డ కొరకు దేవుడు ఆలోచించాడు. சபையா ஜெபித்தார்கள், సంఘముగా ప్రార్థించాము, மற்றவர்களுக்கு விடுதலை கிடைத்தது. ఇతరులకు విడుదల దొరికింది. எனவே நாம் ஜெபிப்போம்.
ఏదైనప్పటికీ కూడా మనం ప్రార్థన చేద్దాం. மற்றவர்களுக்காக ஜெபிக்கலாம். ఇతరుల కొరకు ప్రార్థించొచ్చు. ஜெபிக்கும் பொழுது ప్రార్థించినప్పుడు ஆண்டவர் சொல்கிறார், ప్రభు చెప్తున్నారు, கிறிஸ்து உள்ளே இருக்கணும். క్రీస్తు మన హృదయంలో ఉండాలి. கிறிஸ்து உங்களுக்குள்ள உருவாகும் அளவும் ఆ క్రీస్తు స్వరూపము మీలో ఏర్పడేంత వరకు, அப்ப கிறிஸ்துவை நான் விசுவாசித்தால் மாத்திரமே అయితే క్రీస్తును విశ్వసించినప్పుడు మాత్రమే ஆண்டவர் எனக்குள்ள இருக்க முடியும். ఆ దేవుడు నాలో ఉండగలడు. எனவே ஆத்மாவே நான் நம்புகிறது வரும். అప్పుడు నా ఆత్మ నమ్ముతున్నది మనకు దొరుకుతుంది. இது எப்படி சொல்லுகிறார்? ఇది ఎలా చెప్తున్నాడు ఆయన? విశ్వాసతోడు சொல்லுகிறார். ఆయన విశ్వాసంతో చెప్తున్నారు. நம்பிக்கையோடு சொல்லுகிறார். ఆయన నమ్మకంతో చెప్తున్నారు. లూకా సువిశేషం 22వ అధ్యాయం 44వ వచనం. లూకా సువార్త 22వ అధ్యాయము 44వ వచనం. లూకా సువార్త 22వ అధ్యాయము 44వ వచనం. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలను పడుచున్న గొప్ప రక్తబిందువుల వలె అయ్యను. பிதாவே, உமக்கு சித்தமான இந்த பாத்திரம் என்னை விட்டு நீங்கும்படி செய்யும். ஆயினும் என்னுடைய சித்தத்தின்படி அல்ல, உம்முடைய சித்தத்தின்படி ஆக கடவுது என்று ஜெபம் பண்ணினார். 42 సారీ 42వ వచనం. 22 42 22 44 44 ఆయన వేదన పడి మరింత ఆతురతగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన. அவர் மிகவும் வியாகுலப்பட்டு ఆయన వేదన పడి அதிக ஊக்கத்தோட ஜெபம் பண்ணினார். ఆయన ఎంతో ఆతురతగా ఆయన ప్రార్థన చేశారు. நம்முடைய ஜெபமானது మన యొక్క ప్రార్థన అన్నది ஊக்கத்தோடு இருக்கிற ஜெபம் வேண்டும். కాబట్టి ఎంతో వేదన లేక ఆతురతగా ఉండాలి. విశ్వాసతోడు இருக்கிற ஜெபம் வேண்டும். విశ్వాసముతో ఉండే ప్రార్థన ఉండాలి. ఫిలిప్పీయులకు 4వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. 4వ అధ్యాయము 6వ వచనం. நீங்கள் ஒன்றுக்கும் கவலைப்படாமல் எல்லாவற்றையும் குறித்து உங்கள் விண்ணப்பங்களை స్తోత్రతోడు கூடிய ஜெபத்தினால் வேண்டுதலால் தேவனுக்கு தெரியப்படுத்துங்கள். దేని గురించి కూడా చింతించకుండా ప్రార్థనల ద్వారా దేవునికి తెలియజేయండి. எனவே நம்ம ஒன்றுக்கும் கவலைப்பட வேண்டாம். అయితే మనము దేని విషయంలో కూడా మనము కలత చెందవలసిన అవసరం అయితే లేదు. ஏனென்றால் ఎందుకంటే ஆண்டவர் நம்ம பக்கத்திலே இருக்கிறார். ఎందుకంటే ప్రభు మన పక్కనే ఉన్నాడు. ஏன் அழுகிறாய்? ஏன் அழுகிறாய்? ఎందుకని విలపిస్తున్నావు? ஏன் கலங்குகிறாய்? ఎందుకని కలతగా ఉన్నావు? ஏன் தீங்குகிறாய்? ఎందుకని దిగులుగా ఉన్నావు? பிரச்சனையை நான் ரட்சிக்க கூடும். నీ యొక్క సమస్య నా నుండి తీరుతుంది. அவரால் ரட்சிப்பு வரும். ఆయన ద్వారాగానే రక్షణ వస్తుంది. அவரால் எனக்கு எல்லாம் நடைபெறும். ఆయన ద్వారాగానే నాకు అన్ని కూడా లభిస్తుంది. இதுதான் அந்த நம்பிக்கை. అదే నమ్మకం. எனவே நிறைய உதாரணங்கள் உண்டு. అనేకమైన ఉదాహరణలు అయితే ఉన్నాయి. ஆனால் நாம் இப்போது ஜெபிக்க வந்திருக்கிறோம். అయితే ఇప్పుడు మనం ప్రార్థన చేయడానికి వచ్చాం. விசுவாசத்தோடு ஜெபம். విశ్వాసంతో కూడిన ప్రార్థన. ஒரு வசனம் இருக்கு. ఒక వచనం ఉంది. మత్తయి 21:21. మత్తయి సువార్త 21వ అధ్యాయము 21వ వచనం. 21. మత్తయి సువార్త 21:21వ వచనం. అందుకు యేసు మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన యెడల ఈ అంజూరపు చెట్టులకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయుదు కాకని చెప్పిన యెడల అలాగు జరిగినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. இயேசு அவர்களை நோக்கி, நீங்கள் சந்தேகப்படாமல் விசுவாசம் உள்ளவர்களாய் இருந்தால் அந்த அத்திமரத்துக்கு செய்வதை நீங்கள் செய்வதுமல்லாமல் இந்த மலையை பார்த்து நீ பெயர்ந்து சமுத்திரத்தில் தகண்டு போ என்று சொன்னாலும் அப்படியே ஆகும் என்று சொல்லுகிறார். మత్తయి సువార్త 21వ అధ్యాయము 21వ వచనం. అందుకు యేసు మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన యెడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదువు గాక అని చెప్పిన యెడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. நாம் விசுவாசம் உள்ளவர்களாய் ஜெபித்தால் మనము విశ్వాసముతో కూడిన ప్రార్థన చేసినట్లయితే ஆண்டவர் சொல்லுகிறார், అక్కడ ప్రభు చెప్తున్నారు, இந்த மலையை பார்த்து வெளியே போய் தள்ளுவது போல அது நடந்துடும். కాబట్టి ఆ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయదు గాక అని చెప్పిన యెడల అలాగ జరుగుతుంది. எப்படிங்க நடக்கும்?
అది ఎలా జరుగుతుంది? நான் விசுவாசிக்கிறேன். నేను విశ్వాసంతో ఉన్నాను. மழை வந்து தூரமா போயிடும் என்னுடைய வீட்டை விட்டு. ఆ యొక్క కొండను చూసి నా ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోవాలి అని అన్నప్పుడు ஒரு అమ్மா இருந்தாங்க. ఒక తల్లి ఉంది. ஆண்டவர் சொல்லியிருக்கிறார், ప్రభు చెప్పారు, కడుగల విశ్వాసం இருந்தா ఒక ఆవదిందంత విశ్వాసం ఉన్నట్లయితే మళ్ళీ పడితే కడల్లో పోవడం అది పోయడం. కాబట్టి ఆ కొండను చూసి నువ్వు సముద్రంలో పడుదుగా కానీ అన్నట్లయితే జరుగుతుంది. அந்த வசனம் உங்களுக்கு நல்லா தெரியும். ఆ యొక్క వచనము ఆమెకు చాలా బాగా తెలుసు. அதனால போய் முட்டி போட்டு ஜெபம் பண்ணாங்களா? ఆమె దాన్ని బట్టి ఆమె మోకాళ్ళు ఉండి ప్రార్థన చేసింది. ஆண்டவர் நீ சொன்ன வசனத்தின்படி నీవు చెప్పినటువంటి వచనాన్ని ఆధారం చేసుకొని இந்த மலை என்னை விட்டு தூரமா போயிடுது, என் வீட்டை விட்டு. ఆ యొక్క కొండ నా ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోవాలి. ஜெபம் பண்ணாங்களா? ప్రార్థన చేశారు. ஆனால் வெளியே வந்து எட்டி பார்த்தாங்க. బయటకు వచ్చి ఆ కొండ వైపు చూసింది. மலை இங்கே இருக்குது. అయితే ఆ కొండ అక్కడే ఉంది. மறுபடியும் உள்ள போய் ஜெபம் பண்ணாங்க. మరలా లోపలికి వెళ్ళి మరలా ప్రార్థన చేసింది. மறுபடியும் வெளியே வந்து எட்டி பார்க்குறாங்க. మరలా బయటకు వచ్చి పైకి చూసింది. அது அங்கேயே தான் இருக்கு. ఆ కొండ అక్కడే ఉంది. நீ எத்தனை முறை வந்து எட்டி பார்த்தா அது அங்கதான் இருக்கும். నువ్వు ఎన్నిసార్లు లోపలికి వెళ్ళి ప్రార్థన చేసి దాని వైపు చూసినా అది అలాగే ఉంటుంది. ஏன்? ఎందుకని? உனக்கு விசுவாசம் இல்லை. ఎందుకంటే నీకు ఆ విశ్వాసం விசுவாசத்தினாலதான். విశ్వాసం ద్వారా మాత్రమే. விசுவாசம் இல்லாததுனால విశ్వాసము లేని కారణంగా எட்டி எட்டி பார்த்துட்டு இருக்கிற. ఆమె పైకి చూస్తూ ఉంది. நடக்குமா நடக்காது? అది జరుగుతుందా జరగదా? போகுமா போகாத? అది పోతుందా పోదా? வருமா வராதா? అది వస్తుందా రాదా? தெரியல. తెలియదు. ஏதோ ஒரு ஜெபம் பண்ணிட்டு வந்தோமா, ఏదో ఒక ప్రార్థన చేసి వచ్చాను, பாப்போம் பாப்போம். చూద్దాం చూద్దాం. இதுல விசுவாசம் இல்ல. விசுவாசம் இல்ல. అందులో విశ్వాసం లేదు. எனக்கு விசுவாசத்தோடு ஜெபிக்க வேண்டும் கர்த்தர் நமக்கு கற்றுக் கொடுக்கிறார். అయితే విశ్వాసంతో ప్రార్థన చేయాలనే దేవుడు మనకు నేర్పుతున్నాడు. అదంతా సంగీతగారు சொல்றான். కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు కూడా చెప్తున్నాడు, என் ஆத்துமாவே నా ప్రాణమా நான் நம்புகிறது வரும். నేను నమ్ముతున్నది వస్తుంది. நான் நம்பி ஜெபம் பண்ணிட்டேன். నేను నమ్మాను, ప్రార్థించాను, அது எனக்கு கிடைக்கும். అది నాకు దొరుకుతుంది. இதுதான் விசுவாசம். అదే విశ్వాసం. ஒரு சின்ன ஒரு உதாரணத்தை சொல்லி நான் முடிக்கலாம். ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ஒரு சபையை நடத்திட்டு இருந்த ஒரு போதகர் ఒక సంఘాన్ని నడిపిస్తున్నటువంటి ఒక పాస్టర్ ஒரு இடம் வந்து எங்க சபையை கட்டினார். ఒక స్థలాన్ని కొని అక్కడ సంఘాన్ని కట్టాడు. நல்ல ஒரு సభையை కట్టిட்டாரு. మంచి సంఘాన్ని కట్టాడు. அதுக்கு கட்டிட்ட பிறகு சபையை நடத்துறதுக்கு கவர்மெண்ட் வந்து லைசென்ஸ் வேணும். అయితే సంఘాన్ని నడిపించాలంటే ఆ యొక్క ప్రభుత్వం నుండి ఒక లైసెన్స్ కావాలి. கவர்மெண்ட் வந்து அப்ரூவல் பண்ணணும். అయితే గవర్నమెంట్ నుండి దానికి అనుమతి కావాలి. அதனால அவர் வந்து அப்ரூவலுக்கு அனுப்பிச்சாங்க. ఆ యొక్క అనుమతి కొరకు ఆయన అప్లికేషన్ పెట్టుకున్నాడు. அவங்க வந்தாங்க, వారు వచ్చారు, வெரிஃபை பண்ண చెక్ பண்ணதுக்கு வந்தாங்க. వాళ్ళు చెక్ చేయడానికి వచ్చారు. அந்த அதிகாரிகள் ఆ అధికారులు எல்லாத்தையும் பார்த்துட்டு అన్ని చూసి ஆனா இவரு அதுக்கு முன்னாடி சபையில ஒரு சொல்லி அறிக்கை செஞ்சுட்டாங்க. దానికి ముందుగానే సంఘములో ఆయన విన్నపం చెప్పాడు. ஒரு தேதியை குறிப்பிட்டு இந்த நாள்ல வந்து பிரதிஷ்டை சபை பிரதிஷ்டை நடக்கும்னு சொல்லிட்டாங்க. పలానా తారీఖున సంఘం యొక్క ప్రతిష్ట జరుగుతుందని డేట్ చెప్పాడు. எல்லாருக்கும் சொல்லிட்டாரு, అందరికీ చెప్పాడు. எல்லாத்துலயும் பேனட் ஒட்டியாச்சு. అన్ని చోట్ల కూడా ప్యాంప్లెట్స్ అతికించారు. எல்லாருக்கும் ஒரு 10ஆம் தேதி வச்சுக்கலாம் அந்த தேதியை. ఒకవేళ 10వ తారీఖునని అనుకుందాం అలా చెప్పాడు. இவருக்கு என்ன நம்பிக்கை? ఆయనకి ఏంటో నమ్మకం, நம்ம வந்து பர்மிஷன் கேட்டிருக்கோம், మనం వచ్చి అనుమతి అడిగాము, அந்த 10ஆம் தேதிக்குள்ள நமக்கு கிடைச்சிடும். అయితే 10వ తారీఖులో మనకు దొరుకుతుంది. அதனால நம்ம 10ஆம் தேதி நம்ம போட்டுருவோம். కాబట్టి మనం 10వ తారీఖు పెడదాం, சபையை பிரதிஷ்டை பண்ணிடலாம்னு சொல்லிட்டாங்க. ఆ 10వ తారీఖున సంఘము ప్రతిష్ట జరుగుతుందని చెప్పాడు. அதிகாரிகள் வந்தாங்க, అధికారులు వచ్చారు, அந்த సభையை சுத்தி பார்த்தாங்க. ఆ సంఘానంతా చుట్టూ తిరిగి చూశారు. பார்த்து முடிச்சிட்டு ఆ చూసి వచ్చి இதுக்கு பர்மிஷன் எங்களால கொடுக்க முடியாதுன்ட்டாங்க. దేనికి మా ద్వారాగా అనుమతి ఇవ్వము అని చెప్పారు. இவரு பயந்துட்டாரு. ఆయన భయపడ్డాడు. ஐயா எதுக்கு இதை கொடுக்க மாட்டீங்க? అయ్యా ఎందుకని మీరు అనుమతి ఇవ్వరు? உடனே நீங்க சபையில நல்லா கட்டிருக்கீங்க, మీరు సంఘాన్ని బాగా కట్టారు, ஆனா பார்க்கிங் பண்றதுக்கு அந்த இடம் உங்ககிட்ட இல்ல. అయితే మీరు మీ వాహనాలు నిలపడానికి కావాల్సినటువంటి స్థలం లేదు. நீங்க பார்க்கிங் பண்ற இடம் கிடைச்சதுன்னா మీరు పార్కింగ్ కొరకే మీకు స్థలం ఉన్నట్లయితే அப்ப நான் உங்களுக்கு பர்மிஷன் கொடுக்குறேன்ட்டாங்க. అప్పుడు మీకు పర్మిషన్ ఇస్తాం. பில்டிங் இடிக்க முடியாது, అయితే బిల్డింగ్ ని మనం పగలగొట్టలేం. ஆனா అయితే அவருடைய சபைக்கு முன்னாக ఆయన సంఘానికి ముందుగా ஒரு மலை இருக்கும். ఒక కొండ ఉంది. அவருடைய சபைக்கு முன்பு ஒரு மலை இருக்கு. ఆ సంఘానికి ముందుగానే ఒక కొండ ఉంది. அந்த பக்கத்துல இடம் இருக்கு. ఆ పక్కన స్థలం ఉంది. ஆனா அந்த மலையை எடுத்தா தான் வண்டியை நிக்க பார்க்கிங் இடம். అయితే ఆ కొండ అక్కడి నుంచి తప్పిస్తేనే
ఆ పార్కింగ్ కోసం స్థలం దొరుకుతుంది. அவருக்கு ஒன்றும் புரியல. ఆయనకి ఏం అర్థం కాలేదు. இந்த மலையை பார்த்தாரு. ఆ కొండను చూశాడు. இந்த மலையை எப்படி உடச்சி எடுக்கிறது? ఈ యొక్క కొండను ఏ విధంగా పగలగొట్టి పక్కకు పెట్టాలి? இன்னும் 2 நாள் தான் இருக்கு. ఇంకా 2 రోజులే ఉంది. சபை டெடிகேஷன் பண்ணணும். సంఘాన్ని మనం డెడికేట్ చేయాలి. இது அந்த மலையை உடைச்சி எடுக்க ఆ యొక్క కొండను పగలగొట్టి తీయడానికి நிறைய செலவு பண்ணணும். చాలా ఖర్చు పెట్టాలి. எப்படினாலும் 2 లేదా 3 மாசம் ஆகும். అయితే ఎంత ఖర్చు పెట్టినా 2 లేక 3 నెలలు పడుతుంది. என்ன பண்றதுன்னே தெரியல. ఏం చేయాలో తెలియలేదు. உடனே சபையை எல்லாரும் கூப்பிட்டாரு. அந்த వెంటనే సంఘస్థులందరినీ పిలిచాడు. நாம் குறிப்பிட்ட தேதியில ஆண்டுடைய விட்ட பிரதிஷ்டை பண்ணணும். మనం అనుకున్న తారీఖే దేవుని యొక్క మందిరాన్ని ప్రతిష్ఠ చేయాలి. வாங்க ஜெபம் பண்ணலாம் நைட் எல்லாம். రండి రాత్రంతా ప్రార్థన చేద్దాం. நைட் ஃபுல்லா ஜெபம் பண்ணாங்க. రాత్రంతా ప్రార్థన చేశారు. அவங்க வீட்டுக்கு போயிட்டாங்க. అందరూ ఇంటికి వెళ్ళారు. மறுநாள் காலையில మరుసటి రోజు ఉదయమే இவருக்கு ஒரு போன் ஒன்று வந்தது. ఈయనకు ఒక ఫోన్ వచ్చింది. அந்த போதகருக்கு ఆ యొక్క పాస్టర్ என்ன 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 அதோட செய்தி ఏంటంటే ఆ యొక్క మా విషయం ఏంటంటే, ஐயா நான் ஒரு பில்டிங் கட்டிக்கிட்டு இருக்கிறேன். అయ్యా నేను ఒక బిల్డింగ్ కడుతున్నాను. பெரிய பள்ளம் இருக்கு. అక్కడ చాలా పల్లం ఉంది. எல்லா மண்ணி அது இது போட்டாலும் அது பத்த மாட்டேங்குது. అంత మట్టి అందులో వేసినా అది సరిపోవట్లేదు. அது కళ్ళుகளை உடைச்சு உள்ள పట్టునే எங்களுக்கு அது சீக்கிரமா முடிஞ்சிடும். కాబట్టి ఆ యొక్క కొండను పగలగొట్టి దాంట్లో వేసినట్లయితే చాలా త్వరగా పూర్తవుతుంది. அதனால உங்க சபைக்கு இருக்கிற மலையை நாங்க உடைச்சு அதை நாங்க போட்டுறோங்க. కాబట్టి మీ సంఘానికి ముందుగా ఉన్నటువంటి ఆ కొండను మేము పగలగొట్టి మా పల్లంలో వేస్తాము. அதுக்கான பணமும் உங்களுக்கு கொடுத்துறேன். దానికి సంబంధించిన డబ్బు ఖర్చు ఎంత మేము ఇస్తాం. அதை பத்தி உடைச்சு நான் எடுத்துன்னு போயிடுறேன்னு சொன்னாரு. అది మేము పగలగొట్టి తీసుకుని వెళ్ళిపోతామని చెప్పారు. ஆண்டவருடைய ஏக்கத்திற்கு அவருடைய எதிர்பார்ப்புக்கு பதில் கொடுத்தார். అయితే వారి యొక్క ఎదురు చూపులకు దేవుడు వారికి జవాబు ఇచ్చాడు. சரி அப்படின்னு சொல்லிட்டாரு. ఆయన సరే అన్నాడు. அவ்வளவுதான். అంతే. அந்த பில்டிங் கன்ஸ்ட்ரக்ஷன் காரு ఆ యొక్క బిల్డింగ్ యొక్క నిర్మాణం కొరకే சும்மா எவ்வளவு நிறைய பேரை இறங்கிட்டாங்க. చాలా మంది దిగారు. 2 நாள் அதை கிளியர் பண்ணிடணும். 2 రోజులు అది క్లియర్ చేయాలి. எல்லா மிஷினும் எடுத்துட்டு வந்து అన్ని మిషన్లు తెచ్చి அந்த மலை முழுவதும் உடைச்சு தட்டாரு. ఆ యొక్క కొండంతా కూడా పగలగొట్టి తీసుకెళ్ళారు. உடைச்சு లారీలు ఏది అమ్మిటே இருந்தாరు. అది పగలగొట్టి లారీలో లోడ్ చేసి పంపిస్తూనే ఉన్నారు. మరునాள் కాலையில క్లియర్ ஆயிடுச்சு, மட்டமாயிடுச்சு. కాబట్టి మరుసటి రోజు కల్లా అదంతా కూడా సమభూమైంది. உடனே அந்த அதிகாரிக்கு ஃபோன் பண்ணாரா. వెంటనే అధికారికి ఫోన్ చేశాడు. ஐயா பார்க்கிங் இடம் ரெடி ஆயிடுச்சு, நீங்க పర్మిషన్ கொடுங்க அப்படின்னு. అయ్యా పార్కింగ్ కొరకే స్థలం సిద్ధంగా ఉంది, మాకు మీరు అనుమతి ఇవ్వండి. நீங்க விசுவாசத்தோடு ఆ విశ్వాసంతో இந்த మலையை பார்த்து ఈ యొక్క కొండను చూసి நீ பெயர்ந்து போன்னு சொன்னது போயிடும். నీవు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటే వెళ్ళిపోతుంది. நம்ம என்ன ఎదుర్పార్க்கிறோம். అయితే మనం ఏం ఎదురు చూస్తున్నాం. அப்படியே கொஞ்சம் கொஞ்சமா நவுந்து அப்படி போயிட்டு நம்ம எதிர்பார்க்கிறோம். అయితే అది కొంచెం కొంచెంగా వెళ్ళాలని మనం ఎదురు చూస్తున్నాం. ஆண்டவருடைய நினைவு அப்படி இல்லை. అయితే దేవుని యొక్క ఊహ అది కాదు. அவர் என்ன சொல்றாரு. ఆయన ఏం చెప్తున్నాడు. உங்கள் நினைவுகள் என் நினைவுகள் அல்ல. మీ యొక్క నా ఆలోచనలు మీ ఆలోచన వంటివి కావు. ஏன்னா நம்ம வேற மாதிரி நினைச்சிருப்போம். అయితే మనం వేరే రకంగా ఆలోచిస్తాం. ஆண்டவர் வேற மாதிரி நினைச்சிருப்பாரு. అయితే దేవుడు వేరే రకంగా ఆలోచిస్తాడు. ஆண்டவர் பாருங்க, దేవుడు చూడండి சபைக்காக సంఘం కొరకే சபை பிரதிஷ்டை பண்ணப்பட வேண்டும் என்பதற்காக ఆ యొక్క సంఘము ప్రతిష్ఠ జరగాలని சபையில ஜெபித்தவருடைய ஜெபத்தை ஆண்டவர் கேட்டுட்டார். అయితే సంఘములో దాని కొరకై ప్రార్థించిన వారి ప్రార్థన దేవుడు విన్నాడు. எங்கேயோ இருந்து ஒரு போன் வருது. ఎక్కడ నుండో ఫోన్ వచ్చింది. மறுநாள் அந்த மலையே காணாம போயிடுச்சு. అయితే మరుసటి రోజున ఆ కొండ కనపడకుండా పోయింది. நம்முடைய காரியங்கள் మన కార్యాలు எப்பேற்பட்ட மலை போல நம்மிடத்தில் இருந்தாலும் ఎటువంటి కొండ వలె మన హృదయంలో ఉన్నా సరే கர்த்தர் கேட்பார். దేవుడు వింటాడు. கர்த்தர் நமக்கு உதவி செய்வார். దేవుడు మనకు సహాయపడతాడు. கர்த்தர் நம்மை ரட்சிப்பார். దేవుడు మనల్ని కాపాడుతాడు, రక్షిస్తాడు. தேவன் தம்மை ஆசீர்வதிப்பார். దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. ముఖ్యంగా మన సంఘం కొరకు ప్రార్థన చేయండి. ఆత్మలు చల్లారిపోయిన స్థితిలో ఉన్నాయి. అదే రీతిగా ఆత్మలు దేవుని మందిరానికి వచ్చి ఆరాధన చేసుకోలేని పరిస్థితుల్లో, ప్రార్థన చేసుకోలేని పరిస్థితుల్లో, సహవాసంలో ఉండలేని పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడిన రీతిగా మన ప్రార్థనలు దేవుడు వెళ్ళలేకపోవడానికి గల కారణం మన హృదయము శుద్ధి లేకపోవడం. కాబట్టి హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుడు చూస్తారు అని చెప్పి మత్తయి సువార్తలో కూడా చెప్పబడుతుంది. కాబట్టి మనం పరిశుద్ధ హృదయంతో, విరిగిన హృదయంతో ఏ విధంగా అయితే మరి హాగరు విలపించిందో తన బిడ్డ కొరకు, ఏ విధంగా అయితే హన్న తన బిడ్డ కొరకు విలపించిందో, అదేవిధంగా కీర్తనాకారుడు ఎంత
మరి ఊహాగానంతో ఉన్నాడు, ఆశతో ఉన్నాడు. ఆయన ప్రాణం కృంగి ఉండగా దేవుడు ఆయన్ని ఆదరించాడని, ఆయన నాకు సహాయకుడని ఆయన నమ్మాడు. ఆ విధంగానే దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. అదే విధంగా మనకు కూడా తోడుగా ఉంటాడు. కాబట్టి విన్న వాక్యాన్ని ఆధారం చేసుకుంటూ మన యొక్క బేతేలు సంఘం యొక్క ఆత్మలు రక్షించబడ్డ ఆత్మలు ఆత్మీయంగా బలపడడానికి, వెనక్కి వెళ్ళిపోతున్న వారు భయభక్తులతో దేవుని మందిరానికి తిరిగి నడిపించబడడానికి పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మన సంఘము జెరమయా అంకుల్ గారికి ఇచ్చినటువంటి వాగ్దానము కీర్తన 2:8 ప్రకారంగా జరుగులాగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవాలయ